శ్రీమాత మదనుండు దగ్ధమగుచున్ శ్రీ శంభుకోపాగ్నిలో నీమం బొప్పగ రక్షకై దుమికే తాని నాభిసత్రములో ధీమంతుండు ప్రశాంతి బొందె సిఖి శాంతించన్ బొగల్ వెల్వడెన్ ధూమంబును కనుగొంచు నెంచితది నే నూగారుగా శాంభవి. అమ్మా పర్వతరాజకుమారి, మన్మధుడు పరమశివుని కోపాగ్ని కీలలతో దహింపబడిన శరీరముతో నీ యొక్క లోతైన నాభిమడువున దూకి తనను తాను కాపాడుకొనెను. కాలుచున్న వాని శరీరము చల్లారుట చేత వెడలిన పొగ తీగ బయల్పడగా దానిని నీ యొక్క నూగారు ప్రాంతముగా కనబడుచున్నది కదా. జననీ నీ కృశ మధ్యమందుగలదౌ సన్నంపునుగారునే కనినన్ నీ కుచపాళి మధ్యగల యాకాశంబు సన్నంబుకాన్ ఘనమౌతా కృషియూచి నల్లబడియా కాళింది జారంగనిట్ల నవజోబగు నూగుగదలతురే యారాజులో పండితుల్. ఓ భగవతి, యమునా నది తరంగం వలె సన్ననిదై నీ కృశ మధ్యంలో అగబడే నూగారనే చిన్న వస్తువును చూసి యోచించగా నీ కుచముల మధ్యనున్న ఆకాశం, ఆ కుచములు రెండూ పరస్పరం ఒరయటం వల్ల ఆ ఒరపిడికి తాళలేక నలిగి నల్లనై సన్నగా కిందికి నాభి వరకు లక్కజారినట్లు జారనిదిగా ఉన్నది. నీదగు నాభి గాంగనుత నిర్ఝరలో సుడి గుబ్బ మొగ్గలన్ మోదము నిల్పు రోమలత మూలము మన్మథ తేజవహ్నికిన్ పాదగునగ్నిగుండ మనవజ్జరతీ గృహమాత్రిశూలికిన్ శ్రీద సునేత్ర పర్వగుహసీమపు ద్వారమవన్యమమ్మరో. ఓ హిమగిరి కన్యక, నీ నాభి చలనం లేని గంగానది నీటి సుడిగాను, పాలిండ్లనే పూమొగ్గలకు ఆధారమైన రోమరాజి అనే తీగ యొక్క పాదుగాను, మన్మధుడి తేజస్సు అనే అగ్నికి హోమకుండంగాను, మరుని చెలువ అయిన రతీదేవికి శృంగార భవనంగాను, నీ పతి అయిన సదాశివుడి నయనాల తపస్సిద్ధికి గుహాద్వారమై అనిర్వ్యాచ్యమై అతి సుందరమై సర్వోత్కర్షతో ప్రకాశించుచున్నది. శైలతనూజ నీ నడుము చక్కని నీ స్తన భారమోపమిన్ వేలవమై కృషించి జడిపించును తావిరుగంగనున్నట్టు వాలిన ఏటిగట్టుపై వాలిన చెట్టును బోలి నీ కన్మేలగుగాత నీ నడుము మేలుగా వర్ధిలుగాక నిచ్చలు. ఓ శైలతనయ, ఓ నారీ తిలకమ, సన్ననిది పాలిండ్ల భారం చే బడలినది, క్రిందకు వంగి తెగుతున్నదో అన్నట్లున్నది, కట్ట తెగిన ఏటిగట్టునందలి చెట్టుతో సమానమైన స్థితిని పొందినది అయినా నీ నడుము చిరకాలం సురక్షితంగా ఉండుగాక. చెమరుచు నీదు పార్శ్వమూల చీలునో చోళమనంగనొత్తు నీ విమల పయోధరంబులను విస్తృతి గొల్పెడి మన్మధుండు భంగము కలిగింపరాదనుచు కౌనున కొప్పవళీల తాళితో
సముచిత రీతి గట్టినట్టు చక్కగా నొప్పుచునున్నదా మరో. ఓ ప్రకాశించే రూపుగల దేవి, ఎప్పటికప్పుడే చెమట పోస్తున్న పార్శ్వములలో అంటుకొని ఉన్న రవికను పిగుల్చుచున్నవి, బాహుమూలాల సమీప ప్రదేశాలను ఒరైచున్నవి, బంగారు కలసం వలె ఒప్పార్చున్నవి అయిన కుచములను నిర్మిస్తున్న మన్మధుడు ఈ భంగం కలుగురాదని నడుమును కాపాడటానికి అడవిలతల చేత ముప్పేటగా కట్టబడిన అన్నట్లు నీ పొట్ట మీద 3 ముడతలు తోచుచున్నవి. Thank you for watching. Don't forget to subscribe, like, share, and comment.